ఇండియన్ టీం మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వెస్టిండీస్లోనే ఉండిపోయి 4 days పట్టింది మళ్ళీ తిరిగి ఇండియాకి రావడానికి. ఆ విక్టరీ పరేడ్, ప్రైమ్ మినిస్టర్ని కలవటం, దాని తర్వాత వాంకడే స్టేడియంలో అందరినీ ఫెలిసిటేట్ చేయటం ఎట్లా అనిపించింది అందరికీ? డిఫరెంట్ అనుభూతి, ఎందుకంటే 12 yearsగా ఎదురు చూస్తున్నాం, అప్పుడా అన్నట్లుగా ఉన్నది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇండియన్స్ వచ్చి మన అడుగు పెట్టారు, ఇంకా దాని తర్వాత వాళ్ళు అడుగు పెట్టడానికి కూడా స్థలం ఇసుకు కూడా రాలేని పరిస్థితి అది. బట్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే సీన్. ప్లేయర్స్ మాటల్లోనే విన్నాం, అక్కడ అర్థం కాలేంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అస్సలు ఫీలింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్పీచ్లు వాంకడే స్టేడియంలో అది మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ నాకు వెస్టిండీస్ లో ఆ ఫైనల్ గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని అడుగుతా, బెస్ట్ మూమెంట్ ఏంటి విహారీ? వన్ బెస్ట్ మూమెంట్ ఇన్ దట్ ఫైనల్ గెలిచిన తర్వాత. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హగ్ చేసుకోవడం. వాళ్ళు కలిసి వరల్డ్ కప్ గెలవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తారు. ఎందుకంటే 2011లో రోహిత్ శర్మ లేడు. అక్కడి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు, కుదరలేదు. కానీ ఆ గెలిచిన తర్వాత హగ్ చేసుకోవడం, అది న్యాచురల్ గా వచ్చే హగ్ వేరుంటది. అది ఫర్ యూ ఎంఎస్కే. ఐ థింక్ ఒక పోస్ట్ మ్యాచ్లో ఒకళ్ళు వచ్చి అడుగుతారు అక్కడ విరాట్ కోహ్లీని, ఆన్ ద స్పాట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిన తర్వాత ఆన్ ద స్పాట్ రిటైర్మెంట్ డిక్లేర్ చేయడం అనేది ఐ థింక్ హీ లెఫ్ట్ ఆన్ ఎ వెరీ హై అని అనిపిస్తుంది. నీకు సుమన్ ఎటు ఇమోషనల్ కవర్ చేశారు. ఏం చెప్పబోతున్నావు? ఇది నచ్చింది నాకు, రోహిత్ శర్మ అది అల్టిమేట్. నాకు నచ్చింది ఏంటో చెప్పరా? నాకు అల్టిమేట్ నచ్చింది ఏంటంటే సిరాజ్ ఇంటర్వ్యూ, ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అన్నాడు. అది తేయడానికే కదా ఎన్ని క్వశ్చన్లు. ఐ జస్ట్ వాంట్ టు రిలీవ్ ద ఫీలింగ్ అండి. ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్, ఈజ్ ఎ ఛాంపియన్ ప్లేయర్, ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అన్నాడు. అది మాత్రం అన్బిలీవబుల్ మూమెంట్ అనిపించింది. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్.